జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూన్ నెల 13వ తారీఖు గురువారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 9:35 వరకు, నక్షత్రం పుబ్బ, తెల్లవారుజామున 5:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి ఉదయం 10:51 వరకు, అమృత గడియలు ఈరోజు రాత్రి 9:58 నుండి రాత్రి 11:46 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో పూర్వాభివృద్ధి కనిపిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలు కొన్ని తీర్చుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో మందకొండితనం తగ్గి వేగం పెరిగే అవకాశాలుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు శుభాన్ని కలిగిస్తాయి. ముందు చూపుతో చేసేటువంటి కొన్ని పనుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవివాహితులకు సంబంధించి వివాహ ప్రయత్నాల్లో మెరుగైనటువంటి శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విదేశీ విద్యలకి, విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి పరిస్థితులు కొంత వికటించినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్ని దిగ్విజయంగా దాటగలుగుతారు. అనుకున్న పనులని సవ్యంగా నెరవేర్చుకునే దాంట్లో మొండి ప్రయత్నం, మొండి పట్టుదల ఇటువంటివి కూడా యోగాన్ని కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుంది. మీకు కావలసినటువంటి పనుల విషయంలో కొంత ఓపికతోనూ, కొంత ధైర్యంతోనూ, మొండితోనూ చేసే పనుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణీ నక్షత్ర జాతకులకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకులకి ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కొంతమేర ప్రతికూల పరిస్థితుల్ని దిగ్విజయంగా జయించగలుగుతారు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక మార్పులని గమనించగలుగుతారు. శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి. మేషరాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు స్వామిని అర్చించినట్లయితే తప్పక శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవగ్రహ సంచార రీత్యా వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆకస్మిక ధనాదాయ యోగం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటాయి. గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు తలుపు తట్టే స్థితి ఉంటుంది. విలువైనటువంటి వస్తు సామాగ్రిలకు సంబంధించిన సమాచార సేకరణ చేసుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, గృహంలో మంగళకర ప్రయత్నాలు శుభాన్ని కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరి వర్గాల వారికి సంబంధించిన శుభవార్తా శ్రవణం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందికర కాలం ఉండకపోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు, దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వాహనాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులు. మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక గణనీయమైనటువంటి పెరుగుదలలు ఖచ్చితంగా కనపడతాయి. సోదర సోదరి వర్గాలకు సంబంధించినటువంటి శుభవార్తా శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
కుటుంబంలో ఉన్న అశాంతికర వాతావరణం నుంచి కొంతమేర బయటపడగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ మహావిష్ణువు. మంచి శుభ ఫలితాలను పొందవచ్చు వృషభ రాశి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు వెతకడంలో సఫలీకృతులవుతారు. కుటుంబ బాధ్యతలు, కొన్ని బాధ్యతలని ఇతరులకు బదలాయింపు చేయడం కానీ, అలాగే కుటుంబంలో వచ్చినటువంటి కొన్ని రకాల ఆస్తుల విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మృగశిర నక్షత్రం వారికి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో కొంతమేర ప్రగతి ఉంటుంది. మిశ్రమమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో పెద్దగా ఇబ్బందికరమైన కాలం కాదని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరమైతే ఉండదని చెప్పచ్చు. న్యాయ చట్ట రక్షణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే న్యాయం చెప్పేటువంటి వారు, చట్టాన్ని అమలు చేసేటువంటి వారు, ఆ చట్టాన్ని అమలు చేసేందుకు సహకరించేటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు, అలాగే రెవెన్యూ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిల్ని తెలివితో అధిగమించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి బాగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. మానసిక ఉల్లాసంగా ఉంటారు. మనసుకు సంతోషం కలిగించే వార్తలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలకి సంబంధించి ఉన్నటువంటి అపోహలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. మంచి శుభ ఫలితాలు పొందవచ్చు మిథున రాశి వారు. నవగ్రహ సంచారరీత్యా కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు దూర ప్రయాణాల రీత్యా ధన వ్యయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఖర్చులు ఎక్కువ అవ్వడం, బంధుమిత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని బరువు బాధ్యతల్ని భుజం మీద వేసుకోవడం లాంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులేమీ పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపార ప్రయత్నాలు సఫలంగా సాగే అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన స్థితే ఉంటుందని చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం వారి ఈరోజు మిత్రులని పరమమిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులని మిత్రులుగా మార్చుకొని శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ఆలోచనతో చేసేటువంటి కొన్ని పనులు, ముందు చూపుతో చేసే పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలు, అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, అలాగే కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, అలాగే పెద్ద పెద్ద గనుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఈరోజు. దీనివల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎటువంటి సమస్యలు రాకుండా మీరు ముందు చూపుతో వ్యవహరించాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుందని గ్రహించగలరు. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధాలని తెంచుకునే ప్రయత్నాల్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార బంధాలు, వివాహ బంధాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలని తెంచుకోవడం, కంపెనీలు మారాలనేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అటువంటి నిర్ణయాలని వాయిదా వేసుకోవడం ద్వారా శుభం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేనప్పటికీ మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎక్కువగా ఉండడం ద్వారా చిన్న చిన్న అనారోగ్యం, అంటే ఉదాహరణకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ శివపార్వతుల్ని ఆరాధించడం ద్వారా సకల శుభాలని తప్పకుండా పొందవచ్చు. నవగ్రహ సంచారరీత్యా సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విదేశీ విద్యలని అభ్యసిస్తున్నటువంటి వారికి, విదేశాల్లో నివాసం ఉన్నటువంటి వారికి యోగవంతమైనటువంటి కాలానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వేర్ హౌసింగ్లు నడిపేటువంటి వారు, అలాగే లైబ్రరీ జాబ్ చేసేటువంటి వారు, ఇక బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేసేటువంటి వారికి యోగవంతమైన కాలం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వర్తకులకి కొంతమేర యోగం ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి కాలంలో మిశ్రమ కాలం గోచరిస్తుంది. కావలసినంత మేర ధనం అందకపోవడంతో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి తెరపెట్టేందుకు చేసే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి అపనిందలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కలత కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగినప్పటికీ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి స్తబ్దతలు మనసుకి కష్టాన్ని కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు అన్ని రకాల దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసంగాను శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవగ్రహ సంచార రీత్యా కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు కుటుంబ విషయాల్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వివాహ సంబంధ బాంధవ్యాలు, అలాగే శత్రువులు మిత్రులవ్వడం, ఇటువంటి శుభకర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి యోగవంతమైన కాలం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క పూర్తి మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రజల నుంచి కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి అన్ని రకాలుగా యోగవంతమైన స్థితి ఉంటుంది. విద్యార్థులకి అనుకున్న ఫలితాలు తప్పక వస్తాయి. హస్త నక్షత్ర జాతకులకి ఈరోజు పూర్వం ఏర్పడినటువంటి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్న ఆందోళనల నుంచి బయటపడతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదని చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య విషయాలు యోగవంతంగా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఉద్యోగులకి అనుకూల వాతావరణం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏర్పడిన సమస్యలు కొంతమేర బాధించే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి శుభాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ శుభ, అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు ఈరోజు మనసుకి భీతి కలిగించే సంఘటనలు ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబంలో అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది తప్పనిసరి ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులకి. స్వాతి నక్షత్ర జాతకులకి ఆర్థిక, ఆరోగ్య విషయాలు యోగవంతంగా ఉన్నప్పటికీ కుటుంబపరమైనటువంటి అంశాల్లో వాద ప్రతివాదాల ద్వారా మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటనలు ఎదుర్కోవడం, ఇటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అయితే తెలివితోనూ సమయస్ఫూర్తితోనూ వ్యవహరించి కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు, అలాగే మనసుకి ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి స్వాతి నక్షత్రం వారికి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తున్నప్పటికీ మనసుకు తెలియనటువంటి కొన్ని భీతి వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆ భీతి నుంచి బయటపడడం కోసం ధ్యాన, యోగ మార్గాల్ని ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి సకల శుభాల్ని వసిగేటువంటి దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు పెట్టుబడుల రూపంలో లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక
ఆదాయాన్ని ఇచ్చేటువంటి పెట్టుబడుల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలు ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏర్పడిన చిన్న చిన్న స్తబ్దతలు కొంతమేర తొలగడం, ఆకస్మికంగా కొంతమేర ధనాదాయం చేతికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంది. అన్ని రకాలుగా కూడా శుభకరమైన పరిణామం ఉందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎలాంటి ఒత్తిడులు ఉండకపోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు మరింత బాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం నవగ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈ వారం ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరమైన అన్ని అంశాల్లో కూడా యోగవంతమైనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక అంశాల్లో అత్యంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి మూలా నక్షత్రం వారికి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్నపాటి పడిశము, జలుబు లాంటివి బాధించే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. అయితే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనవసర జోక్యాల వలన, మీ యొక్క ప్రమేయం వలన కుటుంబం విచ్ఛిన్నమయ్యేటువంటి స్థితి, సోదరి వర్గాలకి తీవ్ర ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ విషయాల్లో అతిగా స్పందించకపోవడం, అలాగే అనవసరమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శుభాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ఈరోజు ఎక్కువగా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ, మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాలను ఉన్నప్పటికీ కూడా సంయమనంతో వ్యవహరించే పరిస్థితి కనుక తెచ్చుకున్నట్టయితే తప్పక ఉద్యోగ విజయము, ఆర్థిక విజయము లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారాలలో గణనీయమైనటువంటి ప్రగతి లభించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి మరింత శుభకరమైన ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచార రీత్యా మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా వివాహితులకి బాగా ఇబ్బందికరమైనటువంటి కాలం ఉండవచ్చు. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా కనిపించి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం, సంయమనంతో వ్యవహరించడం ద్వారా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ విజయము, వ్యాపార విజయము, కుటుంబ సభ్యుల మద్దతు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి. శ్రవణ నక్షత్ర జాతకులకి శారీరక, మానసికమైనటువంటి ఉద్రిక్తతలు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో, అలాగే ఆర్థిక పరమైనటువంటి హామీల విషయంలో చేసిన తప్పిదాలని సవరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, లాటరీల ద్వారా కోల్పోయినటువంటి ధనాన్ని రికవరీ చేసే ప్రయత్నాలు కొంతమేర శుభాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాల పరంగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపార లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్ర సహాయ సహకారాలతో అనుకున్న పనులని అనుకున్న వేళకి పూర్తి చేయడంలో మంచి యోగస్థితి కలిగి ఉన్నారని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి శుభాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సినీ కళాకారులకి అత్యంత శుభస్కరమైనటువంటి కాలమని చెప్పవచ్చు.
తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగుతాయి. బంధుమిత్ర సహాయ సహకారాదులు లభిస్తాయి. ఈరోజు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనిష్ట నక్షత్ర జాతకులకి. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలు, వ్యక్తుల పరంగా రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ప్రయత్నాలు కొన్ని చేసినట్టయితే తప్పక శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో అనుకూల అంశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది యొక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. కుంభరాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి ఆకస్మిక ఆపదల నుంచి బయటపడేసే దైవం, అలాగే సకల శుభాల్ని కలిగించే దైవం దత్తాత్రేయ స్వామివారు. చివరిగా నవగ్రహ సంచార రీత్యా మీన రాశిలోని పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు మిశ్రమ యోగ కాలం నడుస్తుందని చెప్పచ్చు. కొంత పనులలో మందుకొండితనం ఉన్నప్పటికీ సమయానికి కావాల్సిన మేర ధనం సర్దుబాటు అవడంతో కొన్ని విషయాల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలుగుతారు. పనులన్నీ కూడా వేగవంతంగా సాగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అధైర్యపడేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏదీ లేనప్పటికీ కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాలు చికాకును తెప్పిస్తాయి. తీవ్రమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే వైపుగా నిర్ణయాలు అమలుపరిచే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నదని గ్రహించగలరు. అన్ని విధాలుగా కూడా కుటుంబపరమైనటువంటి అంశాల్లో చికాకులను తొలగించుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. రేవతి నక్షత్ర జాతకులు ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితిని ఉన్నప్పటికీ కూడా తెలియనటువంటి ఒక విధమైన నిరుత్సాహపూరిత వాతావరణం కమ్ముకుంటుంది. ఆర్థిక అంశాలు బాగా ఉన్నా, కుటుంబ అంశాలు బాగానే ఉన్నా తెలియనటువంటి అసంతృప్తి, నిరుత్సాహం, దీనివలన పనులను వాయిదా వేసి ఖాళీగా మీ యొక్క సమయాన్ని వృధా చేసే స్థితి, అభద్రతాభావంతో కొన్ని పనులని చేపట్టని స్థితి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది రేవతి నక్షత్రం వారు. మీన రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి ఈరోజు మీకు యోగవంతమైన స్థితిని కలిగించే దైవం అమ్మవారిని ప్రార్థించినట్లయితే శుభములు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది మీనరాశి వారికి. ప్రశ్నారూఢం కార్యక్రమం ద్వారా అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. ప్రశ్నారూఢ అంశంలో అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు సార్? మా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అండి? అవునవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్తారా? పుట్టిన తేదీ 26 జనవరి 2014. ఎన్ని గంటలకండి? ఉదయం 5:25 ఆదివారం. ఉదయం 5:25 ఆదివారం. 5:25. ఎక్కడ పుట్టాడండి? షాద్నగర్. మీ బాబు విజయనామ సంవత్సర ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణ దశమి, ఆదివారం, శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం, అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, వృద్ధి యోగము, వాణిజ్యకరణంలో పుట్టాడండి. సో బాబు పుట్టినటువంటి దీన్ని బట్టి చూస్తే ధనుర్లగ్నంలో పుట్టాడు. లగ్నంలో శుక్రుడు అశుభ స్థానం అయినప్పటికీ కూడా లగ్నంలో శుభగ్రహమే కాబట్టి మంచి శుభమే కలిగిస్తాడు. ధనుర్లగ్నానికి యోగకారకులు సూర్య బుధులు మంచి యోగాన్ని ఇస్తారు. లగ్నం మీద శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది కాబట్టి, అట్లాగే గురు దృష్టి ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు బాబు చదువుల రీత్యా ఉన్నత విద్యల దగ్గర ఇప్పుడైతే 10 సంవత్సరాలు కాబట్టి పర్వాలేదు.
ఆటిజం లాంటి సమస్యలు, మొండి లక్షణాలు, హైపర్ యాక్టివ్గా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, ఇటువంటివి చాలా చాలా చూడాల్సి వస్తుంది. అవి 14 సంవత్సరాల దాకా అట్లాగే ఉంటుంది. వరి కావాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి బాబుకి. అదే గురుగారు స్టడీ విషయంలోనే చెప్పిన మొండితనం ఎక్కువ. అదేనండి, అది ఆటిజం కానీ ఆటిజం. ఆ, చెప్తే మొండిగా ఏదైనా కోపం వస్తే చేతిలో ఉన్న వస్తువులు కిందన్నా కొడతాడు, లేదా తనన్నా వెళ్ళి గోడ కొట్టుకుంటాడు. ఆ, ఈ మొండి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవును. అవి మంచితనంగా కొంచెం ఆ బాబుకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా శుభం కలుగుతుందండి. అదే చదువు పరంగా అయితే ఏం లేదండి, విద్యాస్థానంలో బుధాదిత్య యోగం చాలా మంచిది, బాగుంది. ప్రశ్నార్వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా బాబు గురించి. ఓకే అమ్మా, మీ బాబు పేరు చెప్తారా? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 97 6వ నెల 12వ తారీఖు 12:20. ఎక్కడ పుట్టాడు? ఆత్మకూర్. చిరంజీవి కిరణ్ కుమార్ పుట్టినటువంటిది ఈశ్వరనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, శుక్ల సప్తమి, గురువారం, పుబ్బా నక్షత్రం 2వ పాదం, సింహరాశి, వజ్రయోగం, వణిజకరణంలో బాబు పుట్టాడు. పుట్టినటువంటి సమయానికి ఉన్నటువంటి లగ్నం కనుక చూసినట్టయితే సింహరాశిలో పుట్టాడమ్మా. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టాడు. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. గవర్నమెంట్లో మంచి జాబులకు వెళ్ళే యోగాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వోద్యోగం కొట్టే యోగాలు ఉన్నాయి. కానీ కుజరాహువులు 2వ ఇంట్లో శుభులైనప్పటికీ శని దృష్టి పడింది కాబట్టి చదువుల్ని కొంచెం స్వయంకృతంతో చెడగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీచ గురువు దృష్టి విద్యాస్థానం మీద ఉంది, అట్లాగే రాజ్యస్థానం మీద కూడా దృష్టి పడింది కాబట్టి చదువులు చదివిన జాబ్ దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ ఇబ్బంది పడతాడు. ఈ జాతకుడు ఆ 2 విషయాల్లో ఖచ్చితంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. బాబు మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? చదువు చెడిందా? చదువు లేదు కానీ బిజినెస్ చేస్తున్నాడు. అదే చదువు చెడిపోయింది అంటున్నా. పోయింది. జాబ్ లేదు, బిజినెస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. బిజినెస్ చేసుకుంటున్నాడు, చదువు పోయిందని చెప్తున్నాను. నేను కూడా అదే బిజినెస్ అని చెప్పలేదు, చదువు పోయింది, ఉద్యోగం మీద ఇబ్బంది ఉందని చెప్పాను. సో ఆయనకి మ్యారేజ్ విషయాల్లో ఏమి దీంతో సంబంధం లేదమ్మా. తనకు తగినటువంటి అమ్మాయితో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి తల్లి, తప్పకుండా శుభం కలుగుతుంది. బాబుకు వివాహం అయిపోతుంది వరి కాబట్టి. ప్రశ్నారుడు వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. ఆయన పేరు చెప్తారా? ఆయన పేరు బాలాజీ అని. బాలాజీ పుట్టిన తేదీ చెప్పండి. 25/10/1998 అండి. ఎన్ని గంటలకు పుట్టాడు? ఉదయం 9 అండి. హస్తా నక్షత్రం 4వ పాదం, కన్యా రాశి, ద్రవయోగము కౌలవకరణంలో పుట్టాడు. సో ఆయనకు పుట్టినప్పుడు ఉన్నటువంటి టైంని బట్టి చూస్తే ఆయన మిథున లగ్నంలో పుట్టాడు. శుక్రుడు రాజయోగ కారకుడుగా ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఎలాంటి గ్రహస్థితి భాగ్యస్థానంలో ఉందో ప్రజెంట్ కూడా అదే గ్రహస్థితి ఉంది. ఈ జాతకుడికి అంటే రమారమిగా రానున్నటువంటి 2-3 నెలలు లోపల ఒక అద్భుతమైన శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే 10ంట సూర్యుడు రాహు ఉండడం చేత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వైరాలు వస్తుంటాయి. అవి సర్దుపెట్టుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి. ఇద్దరిలో సంయమనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. యోగం ఉందమ్మా, మంచి యోగం ఉంది. సంతాన యోగం, ఉద్యోగ యోగాలు అన్నీ బాగున్నాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు బాలాజీ గురించి? అదే మాకు సంతానం లేరండి. 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. సంతానం ఉందమ్మా, అదే ఇబ్బంది లేదు. కానీ కెరీర్ డెవలప్మెంట్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అవి సక్సెస్ అవుతాయి. ఇబ్బంది ఏం లేదు తల్లి, బాగుంది, చక్కగా ఉంటుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము అనుభవం చేస్తున్నాం. మా అమ్మాయి గురించి
18 తారీఖు అండి. 18 9వ నెల 9వ నెల 1995. 1995 సాయంత్రం 7:15 10 అంతే. 7 గంటల 10 నిమిషాలకు సాయంత్రం. యువనామ సంవత్సర దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపాద మాసం, కృష్ణ దశమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, వరియాన్ యోగం, వణిజకరణంలో పాప పుట్టింది. సో పాప మిథున రాశిలో ఉంది. లగ్నం మీన లగ్నం, మంచి జాతకురాలు. కాకపోతే 8వ ఇంట కుజుడు దోషమమ్మ. అట్లాగే 7వ శుక్రుడు నీచబడ్డాడు. నీచబడినప్పటికీ కూడా ఉచ్చస్థానంలో ఉన్న బుధుడితో కలియడం వల్ల నీచభంగ రాజయోగం ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థ దగ్గర ఒడిదుడుకులు వస్తాయి. అట్లాగే విద్యాస్థానాధిపతి అష్టమంలో ఉండడం వల్ల చదువులు అయితే బాగానే వస్తాయి పాపగ్రహం అష్టమంలో ఉంటే. కానీ ఆ చదువులకి చేసే జాబులకి ఇబ్బంది కలిగిస్తూ వివాహ వ్యవస్థను కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి జాతకరీత్యా ఏర్పడుతుంది. సంతాన స్థానంలో రాహు, పంచమాధిపతి అయిన చంద్రుడు ఈ యొక్క లగ్నానికి శత్రుగతుడు అవడం చేత ఫ్యూచర్లో సంతాన విషయం దగ్గర కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు పాప గురించి? ఈ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుంది? గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా? అది మీరు ఉద్యోగపరంగా ఈ పాపకి కామన్ స్ట్రెంగ్త్ ఉంది. గవర్నమెంట్ జాబ్లో కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా. ఎందుకంటే బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ఉండడం వల్ల దగ్గరకు వచ్చి మీకు అనుకున్న ఫలితం రాకుండా నిరుత్సాహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యుడు 40%లో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కొట్టేంతటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఆదిత్య హృదయం చదివితే అనుగ్రహం పెరిగి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఎఫోర్ట్ పెట్టిన సూర్యుడు వీక్గా ఉండడం చేత ఇబ్బంది పడుతుంది ఇప్పటిదాకా పాప. సో ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం చేసుకొని అరుణ మహాసౌర హోమం చేసుకుంటే మంచిది. వివాహ విషయంలో మాత్రం మీరు జాతక పరిశీలన బాగా చేయించాల్సి ఉంటుంది. ఈ పాపకి శుక్రుడు నీచబడి బుధుడితో కలిసి ఉచ్చస్థానంలో ఉన్న బుధుడితో కలిశాడు కాబట్టి నీచభంగ రాజయోగం ఉంది. అట్లాగే తండ్రి స్థానం ఏదైతే ఉందో పితృస్థానం, అక్కడ గురువు ఉన్నాడు. కానీ శని దృష్టి సోకింది. తండ్రి యొక్క ఆరోగ్యము, తండ్రి యొక్క ఆర్థిక వ్యవహారాలు కూడా బలహీనపడుతున్నాయి. ఆ విషయం కూడా మీరు చూపించుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పాపకి ఉన్న ఈ దోషాలకి మీరు ఖచ్చితంగా పాప పేరుతో మీరు చేయగలిగింది ఏంటంటే శుక్రుడికి శుక్రవారం పూటన అలచందలు దానం ఇవ్వండి. అట్లాగే శుక్ర జపం చేయించుకోగలిగితే చేయించుకోండి. తప్పకుండా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయంగా ప్రైవేట్ సెక్టర్కి వెళితే ఇప్పుడైనా సరే ఈ పాపకి యోగం స్టార్ట్ అవుతుందమ్మా. కళ్యాణం ఎప్పుడుందండి? కళ్యాణ గడియలకి మీరు జాతకరీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు జాతకాన్ని కళ్యాణం ఎప్పుడుంది అంటే ముందు కళ్యాణంలో చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ జాతకంలో. అవి కొంచెం మీరు జాతకాన్ని లోతుగా పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. అదేనండి, మాకు తెలియకనే అడుగుతున్నాము. ఈ సంవత్సరం ఉందా లేకపోతే సంవత్సరం ఉందా? ఈమెకి 2019 దగ్గర నుంచే కళ్యాణ గడియలు మొదలైనాయమ్మా. యాక్చువల్గా మీరు 2019 నుంచి ఈమెకి కళ్యాణ గడియలు ప్రారంభమైనాయి. ఆ టైంలో ఈమె మీద కొంత ఫోర్స్, నేను చెప్పినట్టు లవ్ మ్యారేజ్ ఫోర్స్ కూడా వచ్చి ఉంటుంది ఈమె మీద. ఎవరో అమ్మాయిని నువ్వు వింటే ఇష్టం అని చెప్పు ఆ అమ్మాయి మనస్సుని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి గుణాలు కూడా ఉంటుంది. అంటే అమ్మాయి అయితే సహజసిద్ధంగా ఆరుద్ర కాబట్టి కొంచెం తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు ఆచారం కొంచెం ట్రెడిషన్ ఫాలో అయ్యే అమ్మాయి కాబట్టి అతన్ని సింపుల్గా తప్పించుకుంటుంది అనుకుంటున్నాను. సో ఇది లోతైన పరిశీలన చేయవలసి ఉంటుంది. మీరు అనుభవస్తులైన జ్యోతిష్కులకు ఒకసారి పాప జాతకాన్ని పూర్తిగా చూపించుకోవడం మంచిది. 19 దగ్గర నుంచి 27 వరకు ఉంది యోగం. ఏమ్మా 20 సంవత్సరాలు పడ్డాయి. మీరు ఇప్పుడు కళ్యాణం ఉందా లేదా? 19 నుంచి 27 వరకు యోగం ఉందమ్మా. ఈ పాప జాతకంలో 8 సంవత్సరాల యోగం ఉంది. 27 అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది. సో 28 పడ్డాయండి అమ్మా. 28 పడ్డాయి కదండి. అదే నేను చెప్పేది అదేనమ్మా.
ఉన్న 8 ఏళ్లలో 5 ఏళ్ళు ఇట్లాగే బ్రేకులు పడి సంబంధాలు ఎగిరిపోతున్నాయి. మీరు అదే కొంత లోతుగా పరిశీలన చేయించుకోవాలి. కళ్యాణ విషయంలో ఈ పాపకి యాక్యురేట్ డేట్ కావాలంటే పెట్టాను అనుకోండి, ఆ డేట్కి మీకు చెప్పాను అనుకోండి, మీరు తీవ్రంగా ప్రయత్నం చేసిన తర్వాత ఈ జాతక దోషాల వల్ల ఆ పాప ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అందుకని ఈ జాతక డేటుని ప్లస్ కళ్యాణంకి కావాల్సినటువంటి జాతకుడిని రెండింటిని కూడా చెక్ చేసుకోవాలి. ఈమె జాతక రీత్యా అయితే మీకు 19 నుంచి స్టార్ట్ అయినాయి ముహూర్త ఆమె జాతక రీత్యా యోగాలు. ఆగస్టు మధ్యలో మీకు సంబంధాలు ఉధృతంగా వస్తాయి. మరి మీకు యోగం వచ్చేస్తుంది, బాగుంది. మీకు రైలు ప్రయాణం చేసే యోగం వచ్చింది, రైల్వే స్టేషన్కి వచ్చారు, టికెట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు బాగుంది కదా అనేసి నేను చెప్పానని మీరు గమ్మగారుగా టికెట్ తీసుకుని లోపలికి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళాల్సిన రైలు కాస్త మీరు ఇంకేదో రైలు ఎక్కేసారనుకోండి, ఏమవుతుంది? కాబట్టి యోగం అనేది ఐడెంటిఫై జాతకంలో ఉంది. కానీ మీరు జాతకంలో అబ్బాయిని కూడా యోగవంతమైనటువంటి జాతకుడిని చూస్ చేసుకోవాలి. ఈమె జాతక రీత్యా ఈమె జాతకంలో బాగా ఉంటే ఏం గొడవ లేదు, బాగలేదు కాబట్టే వివాహ గడియలు ఈమెకి 19 నుంచి 27 దాకా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ టైంలో యాక్యురేటెడ్ టైంలో మీరు అబ్బాయిని యోగ గణాలన్నీ చూసి జాతక రీత్యా బాగా ఉంటే చెయ్యండి అని చెప్తున్నా. అదే అండి, పైన ఒక అతను జీవిస్తే 2 సంవత్సరాల దాకా లేదు కళ్యాణం అన్నాడండి. అది శుద్ధ తప్పమ్మా. 19 నుంచి 27 వరకు ఈమెకి కంటిన్యూస్గా వివాహ గడియలు నడుస్తూనే ఉన్నాయి. 27 దాకా ఉంటుంది టైం, మంచి టైం ఉంది. కానీ మధ్యలో వచ్చేటువంటి ఈ అబ్బాయితో జాగ్రత్త పడండి. ఆ జాతకానికి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి, మంచిదండి. ప్రశ్నారుణ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ అనంతపురం జిల్లా కదిరి నుంచి మాట్లాడుతున్నాము. మంచి తల్లి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వామి, నా కొడుకు బాలస్వరూప్. బాబు పుట్టిన తేదీ చెప్తారా? స్వామి 2008 4వ నెల 27వ తేదీ. ఓకే అమ్మా. ఎన్ని గంటలకి? స్వామి పొద్దు నైట్ శనివారము, తెల్లారితే ఆదివారం వస్తారు స్వామి. టైం అమ్మా? ఆ టైం 1 గంట నుంచి 2 లోపల స్వామి. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో. ఖచ్చితమైన టైం తెలియదు మీకు? ఖచ్చితమైన టైం ఇదే స్వామి. ఏది? 1 గంట నుంచి 2 గంటల మధ్యలో. 1:30 2. 1:30 2 అంటే గంట టైం ఉంటుంది మధ్యలో. మీకు కరెక్ట్ అయిన టైం అంటే ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకనే తెలియదు, అంతే కదా? ఏ ఊర్లో పుట్టాడు స్వామి? ఇక్కడ కదిరిలోనే హాస్పిటల్లో. కదిరి హాస్పిటల్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్టయితే మీ అబ్బాయి బాలస్వరూపు అబ్బాయి వచ్చేసి సర్వధారినామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు చైత్రమాసంలో కృష్ణ షష్ఠి, శనివారం రాత్రి, తెల్లవారితే ఆదివారం, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, ధనుసు రాశి, సిద్ధయోగము, వణిజకరణలో పుట్టాడు. మీరు భాస్కర్ అని ఒత్తు భా ఉండాలి బాబు పేరులో, భాస్కరు. అట్లాగే ఇకపోతే భానుతేజ, భానుప్రకాష్, భానుచందర్ ఇట్లా పేరు పెట్టాలి. మీరు భానుస్వరూప్ కింద పేరు పెట్టున్నా బాగానే ఉండేది. మీరు బాల స్వరూప్ అని పెట్టారు. అంటే స్వామి వాళ్ళు బా అక్షరంతో అన్నారు. బా అంటే వాళ్ళు మీకు చెప్పింది మీరు మూలా నక్షత్రంలో పేరు పెట్టారు. ఆ బాబు ఏమో పూర్వాషాఢలో ఉన్నాడు. అక్కడ భా ఒత్తు భా 2 ఉంటాయి. మీరు ఆయన రాసిచ్చేటప్పుడు ఒత్తు భాతో భాస్కర్ అని పెట్టుండే పోయిండేది. మీరు ఒక పని చేయండి, మీ బాబు పేరులో బాలస్వరూప్ అని పెడుతున్నారు కదా, ఆ బాల అనేది తీసి భాను అని మార్చేసుకోండి. ఒత్తు భా, BHANU, భాను స్వరూప్ అని మార్చుకోండి. జాతకుడు యోగ జాతకుడు, మంచి అద్భుతమైనటువంటిది ఉంటుంది. మకర లగ్నంలో పుట్టాడు కాబట్టి కొంచెం ఓవర్ భయస్థుడు, ఓవర్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రతిదానికి భయపడే గుణం ఎక్కువగా ఉంది. అవన్నీ పోతాయి. ప్రతిదీ అనుమానించేటువంటి గుణం కూడా ఉంది, అది కూడా పోతాయి.
ఓవర్ స్వామి స్పీడ్. బాబు ఇప్పుడు పేరు అంటున్నారు 10th క్లాస్ స్వామి తను. రికార్డు ఇప్పుడే మార్చుకోవచ్చమ్మా, పేపర్ ప్రకటన ఇచ్చి మార్పించుకోవచ్చు. మీరు భాను లేదంటే ఆ భాను అని పెట్టకుండా బాలస్వరూప్ అంటే మూలా నక్షత్రంలో ఉంటుంది. అందరూ మీ అబ్బాయికి మూలా నక్షత్రం అనుకుని జాతకం చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బోధాభాడ పూర్వాషాఢ నక్షత్రంలో ఒత్తు భాతో పేరు రావాలమ్మా. ఒత్తు భాత. ఓకే స్వామి. బాకు దీర్ఘం ఇస్తే భా, భారతీలో భా, అది భారతదేశంలో భా, అది రావాలి మీ బాబు జాతకంలో. ఆ భా వస్తే బాగుంటుంది. జాతకుడు గురించి మీరు ఏం ఆందోళన పడవలేదు. కాకపోతే ప్రతిదానికి భయపడడం, కొంచెం మొండి లక్షణాలు ఉండడం, తను అనుకున్నది జరగాలనేటువంటి కొన్ని మొండి లక్షణాలు ఉన్నాయి. అవి మారిపోతాయి. బాగా చదువుతాడు, ఇబ్బంది ఏం లేదు. స్వామి తన ఎడ్యుకేషన్ గురించి అడగాలని స్వామి నేను కొంచెం ఎడ్యుకేషన్ గురించి. అవునమ్మా, విదేశాలకు వెళ్తాడు మీ కొడుకు. స్వామి మీ అబ్బాయి విదేశాలకు కూడా వెళ్తాడు. దాంట్లో ఏమీ భయపడాల్సింది లేదు. కాకపోతే చదువుల దగ్గర కొంచెం మొండి లక్షణాలు, ఎదిగే కొద్దీ కొన్ని మొండి లక్షణాలు ఎక్కువ అవుతుంటాయి. అవి తగ్గిపోతాయిలేండి, చిన్న వయసు నుంచి వచ్చినవి పోతాయి. బాలారిష్టం కూడా ఉండింది బాబుకి, అది కూడా పోయింది. మీరుకేం లేదు. అవునవును స్వామి, అంతా బాగుందమ్మా. స్వామి ఎంపీసీ తీసుకున్నాడు. ఎంపీసీ తీసుకొని అమెరికాకి వెళ్ళేదానికి ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వెళ్తాడు. అదే స్వామి ఎటు సైడ్ పోతే బాగుంటుంది, తన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? పడమర దేశాలంటే అమెరికా, అట్లాగే మనకి దుబాయ్, లండన్, ఇవన్నీ వెళ్ళి చదివే యోగాలు ఉన్నాయి. విదేశీ విద్యల్లో బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్వామి తను తొందరగా మర్చిపోతాడు. అలా మరిచిపోవడం కాదు, కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. కరెక్ట్ స్వామి, మీరు కరెక్ట్ గా చెప్పారు. చదువు తెలివితేటలు లేక కాదు, ప్రపంచంలో లెక్కలన్నీ చెప్తాడు, ఇతర విషయాలు. అవునవును, చదువు మీద మనసు పెట్టట్లేదు. కొంచెం మనసు పెట్టేటట్టుగా మీరు ఒక పని చేయండి, దక్షిణామూర్తి స్తోత్రం చదివించండి బాబు చేత, మంచి జరుగుతుంది. సరే సరే స్వామి, దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రం యూట్యూబ్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని అది వినమనండి చాలు. సరే సరే స్వామి. మంచి తల్లి, శుభమస్తు. ప్రశ్న 2వ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మౌనిక అండి. తమ్ముడు గురించి తెలుసుకుందామని ఫోన్ ఓకే, చేశాను. మీ తమ్ముడు గురించి తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఖమ్మం అండి. బాబు పేరమ్మా, తమ్ముడు పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. పుట్టిన తేదీ చెప్తారా? డిసెంబర్ 29 గురువు గారు, 1995. 29 డిసెంబర్ 1995. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టాడు? మధ్యాహ్నం 1 to 3 గురువు గారు. కనీసం 2 గంటల తేడా ఉంది కదమ్మా. యాక్యురేట్ టైం లేదు మీ దగ్గర? లేదండి, అప్పుడు వేయలేదని ఉన్నారు. ఏ ఊర్లో పుట్టాడు? సారేపల్లి అండి. ఓకే అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు ఖచ్చితమైనటువంటి టైం లేదంటున్నారు. నేను సుమారైనటువంటి సమయం తీసుకుని చూస్తే మీ బాబు యువనామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్ల నవమి, శుక్రవారం, రేవతి నక్షత్రం 1వ పాదం, మీన రాశి, పరిగయోగం, బాలవకరణంలో బాబు పుట్టాడు. సో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాడు శని ప్రస్తుతం బాబుకి రన్నింగ్లో ఉంది. బై బర్త్లో కూడా పుట్టినప్పుడు కూడా ఏలినాడు శని ఉంది. అట్లాగే లగ్నం మీద శని దృష్టి పుట్టినప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 23 జనవరి నుంచి ఈ బాబు టైం అంత బాగలేదు. 23 జనవరి ఖచ్చితంగా సంవత్సరం 2 నెలల నుంచి అసలు టైం బాగాలేదు. అనుకున్న పనుల్లో పురోభివృద్ధి ఉండదు. వివాహ విషయాల్లో వ్యతిరేక వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ బాబు జాతకరీత్యా ఏర్పడినటువంటి స్తబ్దతలు. అట్లాగే 2025 జూన్ దగ్గర నుంచి ఈ బాబు జాతకంలో అన్ని విషయాల్లో ఇంకొంచెం పాజిటివ్ బాగా పెరిగి మంచి యోగాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అదే గురువు, కళ్యాణం కొంచెం లేట్ అవుతుందని. కళ్యాణం లేట్ అవ్వడం కొంచెం కాదు, ఇప్పటికి సుమారుగా 4 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. అవునండి. ఈ 4 ఏళ్ల నుంచి సంబంధాలు వస్తాయి.
ఏదో కొంచెం మంచిది అనుకున్నప్పుడు ఒక రకమైన ఇబ్బందుల్లో పోతాయి. వాళ్ళకి నచ్చక కొన్ని వెళ్ళిపోతాయి, మీకు నచ్చక కొన్ని వెళ్ళిపోతున్నాయి. 2025 జూన్ నుంచి బాబు టైం బాగుంది కాబట్టి అప్పటికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది. పిల్లలు పుట్టే యోగాలు కూడా ఉంటాయి. అన్ని యోగాలు బాగున్నాయి. ధన్యవాదాలు గురువు. మంచి తల్లి ఆయుష్మాన్. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? మీ పేరేంటి? నా గురించేనండి. నా పేరు బాలకృష్ణ. మీ పుట్టిన తేదీ? 14/5/1980 సార్. 14 మే నెల అండి. మే నెల సార్. 1980. ఓకే అండి. ఎన్ని గంటలకు పుట్టారండి? 7:55కి ఉదయం పూట సార్. ఎక్కడ పుట్టారు? తిరుపతి సార్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు రౌద్రనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం అమావాస్య బుధవారం, భరణి నక్షత్రం 4వ పాదం, మేషరాశి శోభన యోగం నాగకరణంలో మీరు పుట్టారు. సో మేషరాశిలో భరణి నక్షత్రంలో పుట్టారు కాబట్టి మీకు లీలు లే అనేటువంటి అక్షరాల్లో లో అనేటువంటి అక్షరంతో లోహిత్తు ఇటువంటి పేర్లు రావాలి. సో మీకేమో మీరు బాలకృష్ణ అని మూలా నక్షత్రంలో పేరు పెట్టారు. సో భరణి నక్షత్రంలో పుట్టారు, మిథున లగ్నంలో పుట్టారు. మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగ కారకుడు లగ్నంలో ఉన్నాడు, చాలా శుభం. 3ంట కుజశనులు శుభులు, 3ంట గురువు కొంత శుభుడు, 3ంట కుజశనులు మామూలుగా అశుభులైనప్పటికీ కూడా సింహలగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత తృతీయాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉంటే ఖచ్చితంగా అక్కడున్న పాపగ్రహాలు కూడా యోగిస్తాయని ప్రతీతి కాబట్టి కుజశనుల యొక్క డామినేషన్ బాగుంది. ఉద్యోగ లాభాలు ఉన్నాయి. గృహం విషయంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో గొప్పగా ఎదిగే దగ్గర బ్రేక్లు వస్తున్నాయండి. 2017 దగ్గర నుంచి చిన్న బ్రేక్స్ వస్తూ చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకున్న పనులు కొంచెం స్పీడ్గా కావటం లేదు. మిగతా అంతా జాతకం చాలా బాగుంది. అనుకున్న పనుల్లో వేగం తగ్గింది అనేది మాత్రం కనపడుతుంది, ఆగిపోలేదు. వేగం తగ్గిపోయింది, ఈ పని అయిపోతుంది అనుకున్న పని అవ్వడం లేదు. ఎందుకు అవ్వట్లేదని మీకు కొంచెం విసుగు చిరాకు వస్తున్నాయి అంతే. మరి ఎప్పటికీ కంప్లీట్ అవుతాయి సార్? ఏమీ లేదు, మీరు ఇంద్రాక్షి స్తోత్రం చేసుకోండి. ఒకటి ఇంద్రాణి అమ్మవారిని స్మరించుకోండి, అమ్మవారికి పూజ చేసుకోండి. అట్లాగే ఈశ్వరుడికి సంబంధించి పుట్టమన్నుతో చేసేటువంటి మహాలింగార్చన 365 శివలింగాలు పెట్టి మహాలింగార్చన చేయిస్తారు, అది చేయించుకోండి. మీకు గనక టైం కుదిరితే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి చోటానిక్కర్ అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి వైక్యం అంటారు, అక్కడ భగవతి మలయాళ భగవతి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడొచ్చు. ఆ మలయాళ భగవతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చక్కగా పూజ చేయించుకొని మీకు కలిగినటువంటి చీర రవికలు వస్త్రాలు అమ్మవారికి సమర్పించరండి. తప్పక మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. ఫ్యామిలీలో ఎక్కువ చికాకులు ఉన్నాయి సార్, ఎందుకు సార్? ఫ్యామిలీ పరంగా మీకు చికాకులు అనేవి అది జాతకరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు శనితో కలిసి ఉన్నాడు. సో కాబట్టి విడిపోయేంత దరిద్రంగా ఏమీ రావండి. కాకపోతే ఊరికే ప్రతి చిన్న విషయానికి మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి. అవి కూడా తొలగిపోతాయండి, అదేం వరి అవ్వాల్సిన పని కాదు. ఉద్యోగరీత్యా అయితే ఏం ప్రాబ్లం లేదు కదా సార్? ఉద్యోగానికి ఏం ప్రాబ్లం లేదు, మీకు అసలు ఖాళీగా ఉండేది లేదు. కాకపోతే గ్రోత్ కనిపించటం లేదు, అనుకున్న పనులు వేగవంతంగా వెళ్ళట్లేదు. ఇల్లు తీసుకోవాలనుకొని అన్ని ప్రయత్నం చేసినా, ఇల్లు చూసినా నచ్చినా ఇల్లు తీసుకోలేకపోవడం, స్థానం మార్పు చేద్దామనుకున్నా మార్పు లేకపోవడం, అట్లాగే ఉద్యోగంలో మార్పు చేసుకోవాలనుకున్నా చేసుకోలేని పరిస్థితి రావడం. జాతకరీత్యా అయితే పనుల్లో వేగవంతం లేదు, మీరు ఖాళీగా ఉండే అవకాశం అయితే లేదు. మీరు వాంటల్లీగా ఏమన్నా వద్దులే దీనికి వెళ్ళకూడదు అని ఒక టేక్ బ్రేక్ తీసుకుంటే తప్ప మీరు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. మీరు వద్దు మారుదాము ఇది వద్దు అనుకొని మీరు బ్రేక్ తీసుకుంటే తప్ప మీకేమి ఇబ్బంది ఉండదండి. చక్కగా మీకు రానున్నటువంటి కాలం యోగవంతంగానే ఉంది. పిల్లల విషయంలో బాగుంది,
ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి క్షేత్ర సందర్శనలు కూడా చేయడం జరగచ్చు. నేను చెప్పాను కదా, వైకి వెళ్ళి రమ్మన్నాను, వెళ్ళిరండి, మంచి జరుగుతుంది. అట్లాగే ఈశ్వరుడికి బాగా అభిషేకం చేసుకోండి, శుభం కలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు తీవ్రమైనటువంటి ఇంటిలో అసంతృప్తికర వాతావరణం, కుటుంబ సమస్యలు పెరిగిపోతుండడం, కారణం లేకుండా అకారణంగా విరోధాలు తలెత్తడం లాంటి తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, ఇంటిలో ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నటువంటి వారికి ఈరోజు ఒక చిన్నపాటి పరిహార మార్గం, అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని ప్రయత్నం చేసి చూడండి. తప్పక శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయని విశ్వసించండి. మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యలే కాక కుటుంబంలో అకారణంగా వ్యక్తుల మధ్య సమన్వయ లోపంతో మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ పరిహారం మంచి ఫలితాలు ఇవ్వడాన్ని గ్రహించి మీకు చెప్పడం జరుగుతున్నది. మంగళవారం రోజున మీరు చక్కగా ఒక చిన్నపాటి రాగి గిన్నెలో, వెడల్పుగా ఉన్నటువంటి చిన్న రాగి గిన్నె లేదా ఒక చిన్నపాటి రాగి చెంబులో కొద్దిగా ఉప్పుని నింపుకోవాలి. అలాగే మరొక రాగి చెంబులో బెల్లమును పెట్టుకోవాలి. ఈ రెండింటిని చక్కగా బెల్లం ఉన్నటువంటి ఆ రాగి చెంబుకి ఎర్రటి వస్త్రమును, ఉప్పు ఉన్నటువంటి ఈ యొక్క రాగి చెంబుకి తెల్లటి వస్త్రమును కట్టి మూటలని చక్కగా మూత బిగించి వేసి ఈ రెండు చెంబులని చక్కగా మీరు చేతబట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఏ రోజున వెళ్ళాలి అంటే మంగళవారం రోజున కృత్తికా నక్షత్రంలో కానీ, మంగళవారం రోజున మూలా నక్షత్రంలో కానీ, మంగళవారం రోజున ధనిష్ఠ నక్షత్రంలో కానీ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ముందు రోజున చక్కగా ఆ జమ్మి చెట్టు మొదట్లో చక్కగా శుభ్రపరిచి ఆవు పంచితము, ఆవు పేడ, గోమయము మరియు ఆవు పంచితం వీటితో శుభ్రపరుచుకొని చక్కగా వాటిల్ని చల్లేసి నీళ్లు బాగా అలికేసి వచ్చేస్తే మంచిది. మీకు అవకాశం ఉంటే, లేకపోయినా పర్వాలేదు, అలా చల్లివేసి చక్కగా మీరు వస్తే శుభం కలుగుతుంది. ఒకవేళ మీరు అట్లాంటి అవకాశం లేనప్పుడు, ముందు రోజు వెళ్ళి శుభ్రపరిచే అవకాశం కూడా లేకపోతే, వెళ్ళిన రోజున కొద్దిగా ఆవు పంచితంలో పసుపుని కలిపి, కొద్దిగా మయాన్ని కలిపి ఆ యొక్క చెట్టు మొదట్లో శుభ్రపరిచి చక్కగా ఒక మెత్తటి వస్త్రాన్ని పరుచుకొని కూర్చుని చక్కగా తూర్పు దక్షిణాలని కార్నర్ చేస్తూ, అంటే తూర్పు ముఖంగా కూర్చుని కొద్దిగా ఆగ్నేయం వైపుకు తిరగాలి, అంటే దక్షిణం వైపుగా తిరగాలి. పూర్తిగా దక్షిణం తిరగరాదు, పూర్తిగా ఉత్తరం తిరగరాదు, అంటే ఆగ్నేయం వైపుగా కూర్చుని అక్కడ ఆ చెట్టు కింద ఓం శ్రీం హ్రీం క్లీం నమో దేవదత్తాయై శుభదాయై నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శుభదాయై దేవదత్తాయై నమః అని కానీ, లేదా శ్రీం హ్రీం క్లీం శుభదాయై దేవదత్తాయై అనే ఈ మంత్రం బదులు ఓం శ్రీం హ్రీం క్లీం దేవదత్తాయై శుభదాయై అనే ఈ మంత్రాన్ని కానీ అట్లయినా చెప్పొచ్చు, ఇట్లయినా చెప్పొచ్చు. చెప్పి చక్కగా ఆ రెండు చెంబులని ఆ జమ్మి చెట్టు మొదట్లో మీరు అలా పెట్టి రెండు చేతులు పెట్టి నమస్కరించుకొని ఆ యొక్క రెండు చెంబుల మీద మీ యొక్క అరిచేతులు పూర్తిగా ఉండేటట్లుగా అట్లా పెట్టి పూర్తి జపం చేసిన తదుపరి ఒక్క 10 నుంచి 20 సెకండ్ల ప్రమాణం మాత్రం చక్కగా మూతని ఊరికే అలా తీసి, ఆ వస్త్రానికి ఉన్న మూతని జస్ట్ కొద్దిగా ఓపెన్ చేసి మరల మూత కట్టేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి, మీకు ఏ వ్యక్తులతో సమస్య ఉన్నదో ఆ వ్యక్తులని పిలిచి ఈ ఉప్పుతో చేసిన ఏదో ఒక మజ్జిగ లాంటి పదార్థము, బెల్లంతో చేసినటువంటి ఏదైనా స్వీట్ కానీ, ఆ వ్యక్తులు ఎవరైతే మీకు కుటుంబంలో సమన్వయ లోపం లేకుండా చేస్తున్న వ్యక్తులని మీరు భావిస్తున్నారో, అతిగా ఆవేశపడుతున్నారో వారికి ఈ పదార్థాన్ని పెట్టడం ద్వారా
తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి శుభాన్ని మీరు పొందవచ్చు. అలాగే మీకు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారో వారికి ఈ ప్రసాదాన్ని పెట్టడం ద్వారా కూడా మీరు నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన ఫలితాన్ని నిస్సంశయంగా పొందవచ్చు. ఇది అనుభవ సిద్ధమైనటువంటి ఒక ప్రయోగము, తాంత్రిక ప్రయోగం లాంటిదే మంత్ర ప్రయోగము. మీరు నమ్మినా నమ్మకపోయినా చేసిన తర్వాత మీకు శుభం కలగడం అనేది మీరు గ్రహించగలరు. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.